విజయవాడ నగరంలో ఏపీ గోల్డ్, సిల్వర్, డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ జెమ్ అండ్ జ్యువెలరీస్ ఫెయిర్ని ఈరోజు విజయవాడ నగరంలో ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఇది 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ మొత్తం 3 రోజులు ఈ యొక్క ఫెయిర్ని వీళ్ళు ఏర్పాటు చేశారు. గత 3 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూస్గా ఏర్పాటు చేస్తున్నారు. దీని యొక్క ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు, చీఫ్ ఆర్గనైజరు శాంతిలాల్ జైన్, మరియు శంకర్రావు గారు జనరల్ సెక్రటరీ, అనిల్ కుమార్ గారు ట్రెజరరు, వైస్ ప్రెసిడెంట్స్, మిగతా ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఉన్న అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇలాంటి ఫెయిర్స్ రెగ్యులర్గా జరగటం చాలా అవసరం. ఎందుకంటే పబ్లిక్ దేంట్లో అయినా అవేర్నెస్ కావాలి. వ్యాపారస్తులకైనా, అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు, మధ్యరకం వ్యాపారస్తులు ఉంటారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉంటారు. అందరూ ఒక చోట ఇటువంటి ఫెయిర్స్ పెట్టడం వల్ల ఒకరికొకరి యొక్క నాలెడ్జ్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ దాదాపు 250 నుంచి 300 స్టాల్స్ యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత విజయవాడలో మనం ఎందుకు పెట్టకూడదు అని ఆలోచించి విజయవాడలో పెట్టడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా చేస్తున్నాం. 3 సంవత్సరాల నుండి యునైటెడ్ ఎగ్జిబిటర్స్ మేము APGJF అనే పేరుతోటి పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ పెట్టడం ముఖ్యం కారణం మా పెద్ద వ్యాపారస్తులందరూ బెంగళూరు, చెన్నై, కేరళ, ఢిల్లీ అన్ని చోట్లకి వెళ్తుంటాం. మీడియం వ్యాపారస్తులకి, చిన్న వ్యాపారస్తులకి అందరికీ అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేశాం. దీనికోసమని విజయనగరం, పార్వతీపురం, భీమవరం, ఏలూరు, రాజమండ్రి, తిరుపతి మీటింగు, అదే రకంగా కళ్యాణదుర్గం, అనంతపురం, కర్నూలు, కడప మీటింగ్ పెట్టి అందరినీ మా ఇంటి మ్యారేజ్గా రమ్మటం జరిగింది. ఈ రోజున అందరూ అన్ని ఊళ్ళ నుంచి రావడం జరిగింది. 26 జిల్లాల నుంచి కూడా దీనికి వస్తున్నారు. ఈ అందరికీ ముఖ్యంగా మా ఉదయపూర్వ నమస్కారాలు. నమస్కారం. ఈరోజు 13వ తేదీ APGJF ఎగ్జిబిషన్ ఇవాళ విజయవాడలో పెట్టడం జరిగింది. ఇప్పుడు చీఫ్ గెస్ట్గా ఆనరబుల్ మినిస్టర్ గారు నారాయణ గారు వచ్చి వెళ్ళారు. ఓపెనింగ్ చేసి రిబన్ కట్ చేసి వెళ్ళారు. కానీ ఈ ఎగ్జిబిషన్ వల్ల మన అందరికీ, వ్యాపారస్తులకి, చిన్న వ్యాపారస్తులకి అందరికీ చాలా అవకాశం అన్నమాట. ఎందువల్లంటే ప్రతి ఒక్కరూ పోయి కొనాలా. ఇక్కడ వచ్చి ఒకటే ప్లాట్ఫామ్ మీద కొన్ని వేల రకాలు చూసుకోవచ్చు. 4 మూలల నుంచి చాలా స్టాల్స్, చాలామంది ఎగ్జిబిటర్స్ వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి వ్యాపారం చేయటానికి వచ్చే సీజన్లో ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ బులియన్, గోల్డ్, సిల్వర్, డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద జెమ్ అండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ B2B ఈరోజు మన విజయవాడలో 13, 14, 15వ తారీఖుల్లో జరుపుకుంటున్నాము. ఈ ఎగ్జిబిషన్ని ఇవాళ ఉదయం డాక్టర్ పొంగూరు నారాయణ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి వచ్చి వారి చేత్తో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే వారి సందేశం ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఎగ్జిబిషన్స్ మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే ఇప్పుడున్న భారతదేశ జెమ్ అండ్ జ్యువెలరీ మార్కెట్ ఏదైతే ఉందో అందులో స్టడ్డెడ్ జ్యువెలరీకి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ముఖ్య కేంద్రంగా మారింది. దాన్ని ఇంకా భారీ స్థాయిలో తీసుకుని వెళ్ళి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్లో ఉన్న $4.6 బిలియన్ మార్కెట్లో స్టడ్డెడ్ జ్యువెలరీకి ఉన్న $2 బిలియన్ మార్కెట్ని ఆంధ్రప్రదేశ్ చేజించుకోవడం చాలా గర్వకారణమైన విషయం. ఇటువంటి ఎగ్జిబిషన్స్ ద్వారా వ్యాపారస్తులందరూ కూడా దేశంలో నలుమూలకి వెళ్ళి వారి సమయం వెచ్చించి